మైకేల్ జాక్సన్ ఈ ప్రపంచంలో నిజంగా ఖ్యాతిని గడించాడు, డబ్బును గడించాడు, అభిమానులు ఉన్నారు. కనుకున్న అభిమానులు ఈ ప్రపంచంలో ఏ నటుడికి, ఏ హీరోకి, హీరోయిన్కి, ఏ సెలబ్రిటీకి లేరని చెప్పుకోవాలి. అనే వ్యక్తి జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. నేను ఒంటరి వాడిని అనే కుమిలిపై ఏడ్చాడు. ఇలా అనేక మంది ముందుంచగలను. ఈరోజు జీవితం యొక్క పరమార్థం ఏంటి, అసలు జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాలు మీరు ఆలోచన చేయాలి. ఏదో జీవితం వెళ్ళిపోతుందని కాదు. ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? మీ గురించి మీరు తెలుసుకున్నారా? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు బ్రతుకుతున్నాను, నాకు మరణం ఎందుకు వస్తుంది, నా జీవితంలో అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఎందుకు ముసలివాళ్ళని అయిపోతున్నాను, దీని వెనకాల ఏంటి కారణాలు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? జీవితాన్ని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది, మనం కూడా ఒక నాటికి ఇంతే కదా, మనకు కూడా అనారోగ్యం వస్తుంది. మనకున్నటువంటి ఖ్యాతి, మనకున్న డబ్బు మనం రక్షించలేదు. కానీ రోజున దేవుని యొక్క నీడలో, సృష్టికర్త యొక్క నీడలో ఉన్నప్పుడు మన నిత్యత్వాన్ని పొందుకుంటాం, శాంతిని, సమాధానాన్ని పొందుకుంటాం.